ఎస్, ఇది మేధావుల సంఘీభావం. సంఘీభావం అంటేనే ఏదో ఒక అణచివేత, అన్యాయము అనేటువంటి పదాలను న్యాయం వైపు నడిపించే క్రమంలో తెలియజేసేటువంటి ఒక మద్దతు అని నేను అనుకుంటా ఉన్నాను. 30 సంవత్సరాలుగా ఒక పోరాటాన్ని నడపడం అంటే అంత ఈజీ విషయం కాదు. నాకు తెలిసి కృష్ణన్న తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి క్రమంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 2024లో మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని గాయాలో, ఎన్ని రక్తపాతాలో, ఎన్ని ఆవేదనలో, ఎన్ని వేలాడుతున్న శవాలో, ఎన్ని కాలి బూడిదైపోయినటువంటి శవాలో ఆ బాటలో ఉన్నాయి. కేవలం 6 శరీరాలను ఒప్పించడం కోసం 30 సంవత్సరాల పోరాటం అంటే 6 శరీరాలు. ఎస్, దీన్ని మేము గుర్తిస్తున్నాం, ఈ పోరాటాన్ని గుర్తిస్తా ఉన్నాం, ఈ వర్గీకరణని గుర్తిస్తా ఉన్నామని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 6 ఒప్పుకోవడం అనేది ఈ 30 సంవత్సరాల పోరాటంలో ఎంత పెద్ద త్యాగాలు జరిగితే ఆ శరీరాలను ఒప్పించగలిగిందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎస్, తెలంగాణ అసెంబ్లీ అటు మండలి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి ధర్మిల రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా దీన్ని మొత్తం భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందే దీన్ని ఇక్కడ అమలు చేయాలనేటువంటి మాటను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినిపించినప్పుడు సంతోషపడ్డాం. ఎస్, ఈ రాష్ట్రంలో ఒక సుదీర్ఘమైనటువంటి అన్యాయానికి ఒక ఫుల్ స్టాప్ పడబోతా ఉందనేటువంటి సంతోషం కలిగింది. కానీ పరిస్థితుల్లో ఎందుకో ఆ వేగం అదే వేగాన్ని సంతరించుకోలేకపోతా ఉంది. ఇది కొంత బాధాకరమైనటువంటి విషయం. చాలా విషయాల్లో నా దగ్గరకు వచ్చేటువంటి చాలా సమస్యల్లో కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా జీవోలు ఉన్నాయి. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఒకరు పట్టా చేసుకున్నారు. కానీ అనుకూలంగా అమలు చేయమని కోరుతున్న న్యాయబద్ధమైన డిమాండ్ ఏదన్నా ఉందంటే అది ఒక MRPS తీసుకొచ్చినటువంటి పోరాటమే. కాబట్టి న్యాయం పక్షాన నిలబడాల్సినటువంటి ధర్మం బీసీలుగా మా వైపు ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలమందరం కూడా, ముఖ్యంగా నన్ను విశ్వసిస్తున్నటువంటి బీసీ సమాజం అంతా కూడా MRPS ఉద్యమాన్ని గౌరవిస్తుంది, దాన్ని బలపరుస్తుంది, వారికి సరైనటువంటి న్యాయం చేయాలనేటువంటి మాటను చెప్తా ఉంది. లైక్ చేయండి.